నేను కొంచెం వర్షతో మాట్లాడాలి. అలాగే. నాకంతా అర్థమైంది. నువ్వు టీ కావాలని వరకపోసావు కదా? లేదు నాన్నగారు, నేను కంగారు పడిపోయాను. కల్చడు కూడా లేదు, అందుకే ఒలికిపోయింది. ఈ కుంటి సాకులని నాకు చెప్పకు. ఇకనైనా ఎలాంటి తప్పు చేయకుండా ఉండాలి. ఆ అబ్బాయి నిన్ను కలవాలనుకుంటున్నాడు, నీతో మాట్లాడతాడట. ప్రదీప్ గదిలో ఉన్నాడు తను. వెళ్ళి అతన్ని కలుసుకో. కానీ ఒకటి గుర్తుంచుకో, ఏమడిగినా దానికే జవాబు చెప్పాలి నువ్వు. నీ వైపు నుంచి మాటలు కలపాల్సిన అవసరం ఏమీ లేదు. ఇక నువ్వు హద్దులు దాటి ఏ పొరపాటు చేయకు. పెద్దింటి పిల్లలంటే ఊరికే వాగకూడదు, అర్థమైందా నీకు? తెలిసిందా? అక్కడ నిన్ను తప్పు పట్టే అవకాశం మాత్రం నాకు ఇవ్వకు. ఒకవేళ ఈ సంబంధం చెడిపోతే అప్పుడు నేనేం చేస్తానో నాకే తెలియదు. వర్షావతిన చూడు. నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది చెప్పవే? ఏం లేదు. మరైతే ఎందుకు ఏడుస్తున్నావు? నీ చేతిలోంచి టీ జారిపోయిందని మీ నాన్నగారు కొట్టారు కదూ, అంతేనా? ఆయన తిట్లు వింటూనే పెరిగాను నేను. అంతేకాకుండా పెద్దవాళ్ళు కోపడితే నేను తప్పుగా అనుకోను. వాళ్ళకెంత కోపం వచ్చినా సరే, ఎన్ని మాటలన్నా సరే, ఇష్టం వచ్చినట్టు తిట్టినా సరే పర్వాలేదు. కానీ ఆయన కనీసం నేనేం చేయాలనుకున్నానో అడగొచ్చు కదా. నాకు చదువుకోవాలనుంది, ఇంజనీరింగ్ చేయాలనుంది. పైగా నాకు మంచి మార్కులు కూడా వచ్చాయి కదా. ఫస్ట్ క్లాస్ వచ్చింది నాకు. అన్నీ వచ్చినా సరే నిన్ను చదువుకిదువు మానేసి అంట్లు తోముకుంటూ కూర్చోవాలి. అదే మా నాన్నగారి కోరిక.